రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వద్దు అని మీరు రాహుల్ గాంధీకి ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ వరకు లేఖలు రాశారు అని ఒక నేను ఏదైతుందో నేను నాకు కావాలని కూడా లేఖ రాయలేదే. అంతేనా? నేను రేవంత్ రెడ్డి గారికి ఇవ్వద్దని కాదు, నాకు కావాలని కూడా నేను లేఖ రాయలేదు. ఇట్ వాజ్ ఎ ప్రపోజల్ మూటెడ్ బై ది హైకమాండ్. ఓకే ఓకే, నాట్ బై ఎనీబడి. ఆశలు కల్పించింది వాళ్ళే, ప్రతిపాదన తీసుకొచ్చింది వాళ్ళే, నడి రోడ్లో వదిలేసింది వాళ్ళే. ఓకే సరే వదిలేయండి. సరే రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల్ని ఏదైతుందో కొంత ఆకర్షించగలుగుతాడని చెప్పి ఆయన అధ్యక్షుడు చేసిండే. అంతవరకు కాంగ్రెస్ లో చేరే నాటికే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నారు, అప్పటికే జైలుకి వెళ్ళొచ్చారు. కాంగ్రెస్ లో చేర్చుకోవటమే ఒక పెద్ద మిరాకల్ అనుకుంటే జీవన్ రెడ్డి గారు మళ్ళీ టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వటం ఎక్కడ బోల్తా పడింది కాంగ్రెస్ హైకమాండ్? అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు అంశాన్ని లేవనెత్తిన కాబట్టి అసలు ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఏమైందే? కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఓటుకు నోటు ఆరోపణ దాన్ని ఏదైతుందో ఎదుర్కొంటూ ఓటుకు నోటు అనేది ఇవాళ కరప్షన్ అనేది బోత్ సైడ్స్ ఇట్ విల్ వర్క్. ఓకే, ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం అంటే బోత్ ఎవరైతే ఆమోదిస్తాడో తీసుకుంటాడో లంచం ఆఫర్ చేసేవాడు కూడా దోషే. అంతే, కట్నం తీసుకోవడం ఎలాగైతే నేరమో కట్నం ఇవ్వడం కూడా నేరమే. లంచం తీసుకోవడం నేరమే, లంచం ఇవ్వడం నేరమే. అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిపై ఆరోపణ ఏంటి? ఆయన లంచం ఇచ్చే ప్రయత్నం చేసిందని నిర్దిష్టమైన ఆరోపణ. ఇవాళ ఏ చట్టసభకి ఎంపికైన ఒక ప్రతినిధిపై ఏదైతుందో ఏదైనా న్యాయస్థానంలో కేసు ఆరోపింపబడ్డట్టయితే ఒక నిర్దిష్టమైన సమయం, ఒక సంవత్సర కాలంలో డిస్పోజ్ కావాలి. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. మరి దశాబ్ద కాలం గడిచిపోయింది. మరి ఏమైతుందో, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో, మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో. అప్పుడు ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అప్పుడు ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అదే ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టింది బీజేపీ. ఇవాళ వై బీజేపీ ఈజ్ కీపింగ్ సైలెంట్? రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో, చంద్రబాబు నాయుడు గారు మధ్యవర్తిగా ఏదైతుందో ఇవాళ బీజేపీతో కొనసాగిస్తున్నట్టు సంబంధాలని చెప్పకనే చెప్తుంది. పేరుకు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఉన్నది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కానీ, తెలంగాణలో మేజర్ పాలసీలు, అడ్మినిస్ట్రేషన్ని గైడ్ చేస్తోంది, రూల్ చేస్తోంది ఇద్దరే. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండవది బీజేపీ హైకమాండ్ అనేటువంటిది చాలా సీరియస్ అలిగేషన్. దీన్ని ఒప్పుకుంటారా, లేకపోతే మీరు ఇంకో కొత్త ఆరోపణని తెర మీదకి తీసుకొస్తారా? ఏదన్నా ఇప్పుడు నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆ ప్రభుత్వంపై పట్టు కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీపై ఏదైతుందో పట్టు కోల్పోయింది. ఇవాళ మీరు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కానీ మేము ఎన్నికలు చేసే ప్రణాళికపై దృష్టి పెట్టాలి. మీ ఎన్నికల్లో హైడ్రా మా ప్రణాళికలో లేదు. మా ప్రణాళికలో ప్రాణహిత తమ్మడేటి వద్ద ఏదైతుందో నిర్మాణం చేసి వీళ్ళ మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా ఒక లిఫ్ట్తో నీరు తీసుకొచ్చి ఎల్లంపల్లిలో కలపాలని చెప్పారు ఒక ప్రతిపాదన. వీళ్ళ 3 బడ్జెట్లు గడిచిపోయినాయి. ఇంతవరకు ఏదైతుందో డిజైన్ లేదు, డిపిఆర్ లేదు. వీళ్ళు ఏ మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవటానికి ఏదైతుందో కేసీఆర్ దోషికి ఎత్తి చూపడానికి ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో వీళ్ళు అదే దిక్కు అవుతుంది. ఆ మేడిగడ్డనే, ఆ మేడిగడ్డ లేకుండా తెలంగాణ భవిష్యత్తు లేదు అని చెప్పంటారు నేను. ఈయన వచ్చినాడే ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినాడే తుమ్మడిగడ్డి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఉండగలిగినట్టయితే, నీటిని ఇవాళ ఒక లిఫ్ట్తో ఎల్లంపల్లి వరకు మళ్లింపు చేయగలిగినట్టయితే, సుందిళ్ళ ద్వారా మనకు అక్కడ కట్టిపెట్టిన లిఫ్ట్ ఉన్నది, ఆల్రెడీ తీసుకొచ్చి సుందిలో నీళ్ళు కలిపితే అయిపోతుంది. అంత 10,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. 3 ఏళ్ళు ఏదైతుందో ఆయన కిందికి నీళ్ళు వదిలేటట్టు పోలవరకు వదలడానికి చంద్రబాబు నాయుడు గారి పట్ల గురుదక్షిణ ఆయన దాన్ని వదిలేసి పెట్టేసిండే. ఇవాళ 2 కాలాలు గడిచిపోయిన, ఇప్పుడు 3వ కాలం వచ్చింది. కరువు వస్తుంది, రేపు ఎల్లినో ప్రభావం, రేపు ఏమవుతో ఊహించిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచినట్టు నటిస్తున్నాడు. 2024 ఫిబ్రవరిలో మేడిగడ్డ బ్యారేజ్ చూడటానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి. ఈ 2 ఏళ్ల కాలంలో రాలే. ఈ నెల 20వ తేదీన కేసీఆర్ సార్ని మీరు జగిత్యాలకు రప్పిస్తూ ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మళ్ళీ అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
కౌంటర్ అటాక్ ఇచ్చేందుకేనా మిమ్మల్ని కేసీఆర్ సభని పలచన చేసేందుక? డెఫినెట్లీ మీరు అన్నట్టు ఏదైతుందో ఇలా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు, ఇప్పుడు వాస్తవంగా ఏదైతే ఏ ప్రభుత్వమే కానీ కాలపరిమితి ముగిసే నాటికి మార్పు కావాలని కోరుకుంటారు, ఏ ప్రభుత్వమే కానీ. వీళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు కావాలని ఎప్పుడు కోరుకున్నారు? 2 టర్మ్స్ ముగిసే నాటికి ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ వస్తే ఇంతకంటే బెటర్ ఉంటుంది, మేలైన ప్రభుత్వం వస్తుందని చెప్పని మార్పు కావాలని కోరుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాలకే మార్పు కావాలని కోరుకుంటారు ప్రజానీకం. 2 సంవత్సరాలు ఇంకా 2 years నిజంగా ప్రజలు అనుకుంటున్నారా, చెప్తున్నారా? ఇది ప్రజలకి అసంతృప్తితో ఉన్నటువంటి మీలాంటి సీనియర్ నేతలు, కొంతమంది నేతలు ఇది ప్రజలకి వచ్చే నానుడి అని చెప్పి అంటున్నా. నేను ప్రజలకి వచ్చే నానుడి అని చెప్పి అంటున్నా. మీరు ఎక్కడ ఏ గుండె తట్టిన తెలంగాణ ప్రజల ఏ గుండె తట్టినా కానీ ఒకటే వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి.